వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ నేను చక్రి. ఉమ్మడి వరంగల్లో కొండ సురేఖ, ఉమ్మడి నల్గొండలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్లో చిన్నారెడ్డి. అందరిది ఒకటే రాగం, అందరిది ఒకటే బాధ. టీ కాంగ్రెస్లో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలపైన లోపల రగిలిపోతున్నారు. ఒక్కొక్కరిగా ధిక్కర స్వరాలు వినిపిస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి వ్యాఖ్యలను లైట్ తీసుకున్న టీ కాంగ్రెస్ పెద్దలు కొండ ఫ్యామిలీ పైన కారాలు మిరియాలు నూరుతున్నారు. ముఖ్యమంత్రి వచ్చాక అసంతృప్తులకు చెక్ పెడుతుందా? కొండ ఫ్యామిలీ వివాదంపైన త్వరలో క్లారిటీ వస్తుందా? కొండ సురేఖ వివరణపైన రేవంత్ ఎలా స్పందిస్తారు? మినిస్టర్ పైన ముఖ్యమంత్రి యాక్షన్ తీసుకుంటారా? అదృశ్య హస్తం పైన ఇవాటి స్పెషల్ డిబేట్. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఇక మరోవైపు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూపులు. ఇంకోవైపు మంత్రి కొండ సురేఖ వరుసగా లేఖలు. ఇలా గాంధీ భవన్లో కొండ ఫ్యామిలీ ఎపిసోడ్ ఉత్కంఠ రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండ సుస్మిత చేస్తున్న కామెంట్ల అగ్గి చల్లారడం లేదు. రోజు రోజుకి దావనల్లా విస్తరిస్తూనే ఉంది. సీరియల్ ఎపిసోడ్ లాగా కొనసాగుతున్న వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సొంత పార్టీ నేతలే తనపైన విమర్శలు చేస్తున్న పార్టీ అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మంత్రి కొండ సురేఖ లేఖాస్త్రం సంధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొండ ఫ్యామిలీ పైన తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి మంత్రి సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అధిష్టానం సైతం ఆమె తీరుపైన గుర్రుగా ఉన్నట్లుగా లీకులు వచ్చాయి. అయితే తాజాగా కొండ సురేఖ రాసిన లేఖ పెనుదుమారం రేపుతుంది. నన్ను అవమానిస్తున్నారు, పార్టీ కోసం పనిచేస్తున్న తనపైన వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు సురేఖ. ఎందుకు పట్టించుకోవడం లేదంటూ అధిష్టానాన్ని తిరిగి ప్రశ్నించారు. దీంతో ఇష్యూ వ్యక్తిగత విమర్శల స్థాయి దాటి పార్టీ అంతర్గత క్రమశిక్షణ అంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, కానీ హద్దులు ఉల్లంఘిస్తే ఉపేక్షించమంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హీటెక్కిస్తున్నాయి. నేతలకు ఇబ్బందులు ఉంటే పార్టీ వేదికలపైన మాట్లాడాలి, అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు మహేష్ గౌడ్. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. సోమవారం ఆయన హైదరాబాద్కు రానున్నారు. ముఖ్యమంత్రి వచ్చాక అసంతృప్తుల ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలు జాతీయ స్థాయిలో చర్చకు వేదికగా మారాయి. అధికార పీఠాన్ని కలిసికట్టుగా కాపాడుకోవాల్సిన వేళ లీడర్ల మాటల మంటలు పుట్టిస్తున్నాయి. నేతలంతా పార్టీ బలోపేతంపైన దృష్టి పెట్టాల్సి ఉండగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండటం అస్తం శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇక ముఖ్యమంత్రి వచ్చాక అసంతృప్తులకు చెక్ పడుతుందా? కొండ ఫ్యామిలీ వివాదంపైన త్వరలో క్లారిటీ వస్తుందా? కొండ సురేఖ వివరణపైన రేవంత్ ఎలా స్పందిస్తారు? ఈ అంశాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు నిఖిల్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు, న్యూమన్ గారు, కాంగ్రెస్ నాయకులు, సురేష్ యాదవ్ గారు, బీజేపీ నాయకులు, నారపరాజు నరసింహరావు గారు, విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. న్యూమన్ గారు, ముందుగా మీతో మొదలు పెడదాం. సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగంగా లేఖలు రాస్తూ ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తుంటే అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంటుంది? సీఎం వచ్చాక అసంతృప్తుల ఎపిసోడ్ పైన మొత్తంగా తెరదించే అవకాశం ఉందా? న్యూమన్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ అండి, యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో కొండా సురేఖ గారి కూతురు వారు చేసినటువంటి యొక్క కమెంట్స్, దాని తర్వాత జరుగుతున్నటువంటి తదుపరి అంశాల మీద మనం మాట్లాడుతున్నాము. ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ముందటి నుంచి కూడా ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అనేది ఉంటుందండి, మాట్లాడే హక్కు అనేది ఉంటుంది. కానీ దానికి కూడా ఒక పరిధి అనేది ఉంటుంది. ఆ పరిధి, ఆ లిమిట్ అనేది దాటి దాన్ని ఉపక్రమిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం క్రమశిక్షణ కమిటీ అనేది కూడా ఉంటుంది. పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం దానిని పార్టీ సహించదు. వేరే పార్టీలో
ఒక్కసారి ఎవరైనా మాట్లాడితే మాత్రం దానిని ఎవరు ఊరుకోరు. కానీ మా కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారి పరిధి దాటిన తర్వాత, లక్ష్మణ రేఖ దాటిన తర్వాతనే ఆ డిసిప్లినరీ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా వారు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, కాంటెక్స్ట్ ఏంటి, దానివల్ల పార్టీకి ఏం నష్టం జరిగిందో అని చెప్పేసి బేరీజ్ వేసుకున్న తర్వాతనే 100% ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వారు మాట్లాడారు, క్రమశిక్షణ కమిటీ దానికి స్పందించి నోటీస్ ఇవ్వడం జరిగింది. వారు దానికి రిప్లై ఇచ్చారు. వారు నేను కాదు నా కూతురు మాట్లాడిందని చెప్పేసి నైతిక బాధ్యత అనేది ఉంటుంది. వారు కూతురు మాట్లాడినా సరే వెనకాల ఉన్నటువంటి బ్యానర్ని చూసుకుంటే మనకు అర్థమవుతుంది. వారి యొక్క కూతురు, వారి యొక్క తల్లి క్యాబినెట్లో ఉన్నప్పుడు వారు ఈ రకంగా మాట్లాడడం తప్పండి. 6 లక్షమైన రేఖ అనేది వారు దాటేశారు. పార్టీ దానిని ఉపేక్షించదు, సహించదు. లెట్ మీ బి వెరీ క్లియర్. వారైనా సరే ఇంకెవరైనా సరే పార్టీని నష్టం చేకూర్చే విధంగా ఉంటే మాత్రం దానిని 100% తీవ్రంగా పరిగణిస్తాం. ఈరోజు వారు మాట్లాడిన దానికి ఎమ్మెల్యేలు అందరూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సిఎల్పిలో వారి యొక్క ఆవేదన, ఉద్వేగం వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రకంగా మాట్లాడకూడదని చెప్పేసి దాని తర్వాత వారు స్పందిస్తూ దీని వెనకాల ఎవరో ఉన్నారు అని చెప్పేసి మరో లెటర్ సంధించడం జరిగింది. దీని వెనకాల ఎవరు ఉన్నా సరే మీరు మాట్లాడేది మీరే కదా. పరకాలలో ముఖ్యమంత్రి వర్యులు ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే వారిని మరొకసారి గెలిపించడానికి మనం ఆశీర్వదించాలని చెప్పేసి చెప్పడం సహజం. ఆనాడు వారి యొక్క వయసు, ఆనాడు సర్వేలు ఆధారంగా చూసుకొని ఎవరికి ఇవ్వాలని చెప్పేసి మా లోపల పిఈసి ఉంటుంది, సిఈసి ఉంటుంది, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది. వారు డిసైడ్ చేస్తారు. సిడబ్ల్యూసి ఉంటుంది. దాని తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్ డిక్లేర్ అవుతుంది. ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సింది పరకాలలో మనం మళ్ళా గెలిపించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిని స్పందించేసేసి నేనే ఉంటాను ఎమ్మెల్యేగా, నేనే గెలుస్తాను, నేనే పొడుస్తాను, నేనే కత్తి తీస్తాను అంటే అలా కుదరదు కదా. మీరు ఆ రకంగా మాట్లాడడం తప్పు కదా. మాట్లాడిన తర్వాత మరి దాని తర్వాత రెస్పాండ్ అవ్వాలి కదా. మరి ఎమ్మెల్యేలు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత మళ్ళీ దీని వెనకాల ఎవరో ఉన్నారని చెప్తే మీ నోటికి అదుపు లేకుండా ఒక్కసారి కాదండి పార్టీకి పలుమార్లు మీరు నష్టం చేకూర్చే విధంగా మీరు మాట్లాడారండి. అంతకుముందు మీరు లేడీ యాక్ట్రెస్గా ఉన్నటువంటి సమంత గారి గురించి కూడా ఈ రకంగానే మాట్లాడారు. ఏమని చెప్పింది, కోర్టుకి వెళ్ళిపోయి డిఫమేషన్ సూట్ అయ్యగానే ఐఎమ్ సారీ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఆ మాట్లాడడం ఎందుకు, నరం లేని నాలుకని ఆ రకంగా వాడడం ఎందుకు, దాని తర్వాత సారీ అని చెప్పుకోవడం ఎందుకు? ఈరోజు మళ్ళీ వచ్చేసేసి మీరు డెక్కన్ సిమెంట్స్ ఇష్యూలో కూడా ఒక రకంగా మాట్లాడారు. దాని తర్వాత 6 నెలల తర్వాత మరొకసారి మాట్లాడారు. అంటే ఒకసారి కాదు కదా. యు ఆర్ డూయింగ్ దిస్ రిపీటెడ్ అఫెన్స్. కొండ సురేఖ నన్ను, నా ఫ్యామిలీని అవమానిస్తున్నారు, పార్టీ కోసం పనిచేస్తున్న తనపైన వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారంటూ ఫెయిర్ అవుతున్నారు సురేఖ. ఎందుకు పట్టించుకోవడం అధిష్టానాన్ని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఓకే, నేను ఒకటే ప్రశ్న అడుగుతానండి. వారు బీసీ బిడ్డగా ఉన్నటువంటి కొండా సురేఖ గారికి వారి రికగ్నైజ్ చేసి వారి యొక్క ఎఫర్ట్స్ని ఐడెంటిఫై చేసేసి మహిళా కేటగిరీలో, బీసీ కేటగిరీలో వారి యొక్క మంత్రిగా ఫస్ట్ క్యాబినెట్లోనే వారిని మంత్రిగా చేయడం అవమానించడం అంటారా? వారిని అక్కడ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత వారు వేరే ఎమ్మెల్యేలతో సఖ్యతగా లేకపోయినా సరే వారిని కంటిన్యూ చేస్తూ ఉండడం, వారికి ఫుల్ పవర్స్ ఇవ్వడము దాన్ని అవమానం అంటారా? చెప్పండి మీరు. వారే అంటున్నారు నేను వేరే ఎమ్మెల్యేలని గెలిపించానని చెప్పేసి. ఏ ఎమ్మెల్యేలని మీరు గెలిపించుకున్నారో, ఏ ఎమ్మెల్యేలతో మీరు సఖ్యతగా ఉన్నారో మీరే చెప్పండి. మీ వరంగల్ డిస్ట్రిక్ట్ లెట్ అస్ నాట్, మీరు మొత్తం రాష్ట్రానికి మంత్రిగా ఉన్నా సరే ఫర్గెట్ అబౌట్ వేరే డిస్ట్రిక్ట్లు, నాకు మీ జిల్లాల గురించి నేను మాట్లాడుతున్నాను. మీ వరంగల్లోనే మీరు మాట్లాడండి. మీరు వరంగల్ ఈస్ట్ నుంచి మీరు ఉన్నారు, వరంగల్ వెస్ట్ మీరు ఏ రకంగా ఉన్నారు, నర్సంపేటలో మీరు ఏ రకంగా ఉన్నారు, చుట్టుపక్కల ఉన్నటువంటి నాగరాజు గారితో బర్దనపేటలో ఏ రకంగా ఉన్నారు, మీరు చెప్పండి. మీరు సరిగ్గా లేకనే కదా మీరు ఒక మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఈ రకంగా కమెంట్స్ చేస్తున్నప్పుడు మీకు సపోర్ట్గా ఒక్కరైనా బయటికి వచ్చి మీరు మాట్లాడారా? లేదండి ఏదో మాట్లాడారని చెప్పేసి, ఏదో పొరపాటు జరిగిందని చెప్పేసి. అంటే కార్డియల్ రిలేషన్షిప్స్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు అది మెయింటైన్ చేయలేకపోయారు. ఐఎమ్ సారీ. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేటీఆర్ గారి మీద కూడా ఈ రకంగానే మాట్లాడేసేసి మీరు బయటకు వచ్చారు. అవునా కదా? ఇది అక్కడ కూడా మీరు సరిగ్గా ఉండలేకపోయారు కదా. అంతకుముందు మీరు డాక్టర్ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు నేను డాక్టర్ వైఎస్ఆర్ గారి ఫ్యామిలీతో నేను చాలా క్లోజ్ అని చెప్పేసి బై ఎలక్షన్కి వెళ్ళడము, దాని తర్వాత మీరు వైఎస్ఆర్సీపీలో ఉండడం, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నుంచి బయటకు రావడం. సో ఇవన్నీ మనం చూసాము. నేనేమంటానంటే మీరు లాయల్టీ టు ద పార్టీ ఎక్కడ లేరండి. కానీ 100% మీరు పార్టీ కోసం పనిచేశారు కాబట్టే మీకు సముచిత స్థానం ఇస్తూ క్యాబినెట్లు ఇవ్వడం జరిగింది. కానీ మీరు దాన్ని రెస్పెక్ట్ఫుల్గా మీరు నిర్వహించుకోవాలి కదా. మీ కూతురు ఒకవేళ పార్టీలో పాలిటిక్స్లో లేకపోతే వై ఈజ్ షీ మేకింగ్ సో మెనీ ఎలిగేషన్స్? మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి, రిపోర్ట్ చేయండి. ఏజెన్సీస్ ఉన్నాయి, వెళ్ళి కంప్లైంట్ చేయండి. అది చేయకుండా రోహిణ్ మీద ఇది, ముఖ్యమంత్రి గారి మీద ఇది, వారి మీద ఇదని చెప్పేసి మాట్లాడము. నేను రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ అంటారు, రేవంత్ రెడ్డి అంటారు అని అంటే ఆ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది ఎవరండి?
ఈ సిఎల్పి సమావేశంలో అందరూ ఓటింగ్ వేసిన తర్వాత సిఎల్పిలో వారిని ఎన్నుకున్న తర్వాత కేంద్రం నుంచి ఏఐసిసి నుంచి ప్రతినిధులు వచ్చిన తర్వాత వారిని ఎన్నుకోవడం జరిగింది కదా. మరి రాహుల్ గాంధీ గారు మీ లీడర్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ లీడర్ కాదా? ఏ రకమైన లాజిక్ అండి ఇది? ఏ రోజైతే వారు నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా మీరు మాట్లాడాలా. అంతేగాని నేను రివల్యూషన్గా మాట్లాడతాను, నేను ఒక్కరినే చాకరి ఐలమ్మ మాదిరిగా నేను రివోల్ట్ అవుతాను అని అంటే వాట్ ఆర్ ద సర్కమస్టెన్సెస్ చెప్పండి మీరు. అది చెప్పకుండా నేను ఇష్టరాజ్యంగా ఏమేమి ఉన్నావో నేను లీకులు నన్ను రెచ్చగొడితే నేను ఏదో చేస్తా. ఏం చేస్తావు తల్లి? ఏం చేస్తావు చెప్పు? నీలాంటి మీ బిడ్డలు ఉండడం వల్ల ఈరోజు మీ అమ్మకి ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి. ఒక పుత్రరత్నం అన్నప్పుడు పేరు తీసుకురావాలండి తల్లిదండ్రుల్ని. ఈ రకంగా ఇబ్బంది పెట్టకూడదు. వారు ఏమవుతున్నారు, ఇటు పక్కన బిడ్డకి కంట్రోల్ చేయలేక అటు పక్కన ఈ రకంగా వారు ఇబ్బందులు పెడుతున్నారు. అదే జరుగుతుంది కల్వకుంట్ల కవిత వల్ల కూడా వాళ్ళ నాయనగారికి అటు పక్కన. ఏమంటానంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ లిమిట్స్. నేనే పరకాలకు ఎమ్మెల్యే అని అంటే ఎమ్మెల్యే అనేవారు నువ్వు కాదమ్మా డిసైడ్ చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గెట్ ద టికెట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గెట్ ద బీ ఫామ్ అండ్ దెన్ యూ లెట్ ద పీపుల్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ యాక్సెప్ట్ యూ. అది జరగాల. ఇది వీఆర్ ఇన్ జెన్జీ వరల్డ్ టుడే. ఎవరు ఎమ్మెల్యే అవుతారు, ఎవరు ఎంపీకి ఉంటారు, ఎవరు ఉద్దండులు, ఇవన్నీ నడవండి. ప్రజల పరకాల సీట్ను ముందే ఎలా ప్రకటిస్తారని తను ప్రశ్నిస్తున్నారు. ఇంకా సమయం ఉంది కదా, అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ఎలా ముందే అనౌన్స్ చేస్తారు? నేను వక్రీకరించకూడదండి. నేను సిట్టింగ్ ఎమ్మెల్యేనండి. నెక్స్ట్ టైం ఏముంటుందండి హోప్? సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసి వేరే ఎమ్మెల్యేని ఇస్తారని చెప్తారా ఎవరైనా? ఇంకా 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంకా ప్రోగ్రెస్ అనేది నడుస్తుంది కదా. 50% అయిపోయింది, మిగతా 50% ఉంది. వారి యొక్క డెలివరీ ఎలా ఉంది, వారి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వారి యొక్క సర్వే ఎలా ఉంది, వారి ఏజ్ ఎలా ఉంది, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? పరకాలలో ప్రకాశనాన్ని గెలిపించినాము, మళ్ళా గెలిపాలని చెప్పారు. ఏం తప్పేముంది చెప్పండి? ఈజీ నాట్ ఏ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్. ఆనాటి సందర్భం ప్రకారం డిసైడ్ చేస్తారు. అదే పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పారు కదా. ఎందుకు అనవసరంగా ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. పార్టీ హ్యాస్ ఎ సిస్టమ్ అండి. పార్టీ అండి ఇది ఒక వ్యక్తికి చెందినటువంటిది కాదు. ఇది ప్లీజ్ అండర్స్టాండ్. ఒక ప్రోటోకాల్ ఉంటుంది పార్టీలో. ప్రదేశ్ ఎలక్షన్ వేదికలలో ఇలాంటి అంశాలు చర్చించాలి కానీ బహిరంగంగా చర్చించకూడదు. అదే అంటాను. నేనేమంటానంటే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, వారు డిసైడ్ చేస్తారు. టాప్ 3 క్యాండిడేట్స్ని తీసుకుంటారు. దాని తర్వాత సిఈసికి వెళ్తుంది, అక్కడే డిసైడ్ చేస్తారు. పలు సర్వేల ఆధారంగా ఎవరి పేరు బాగుంది, ఎవరికి ఇస్తే మనం గెలుస్తాము, గెలుపు గుర్రం ఎవరికి ఇస్తే మనకి నెగిటివ్ ఉంటుందని చెప్పేసి అన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత ఒక డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ జరుగుతుందండి. టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తారు. నేను ఏమంటానంటే ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఉద్దేశం ఏంటంటే మళ్ళా మనం పరకాల గెలిపించుకోవాలి అని చెప్పేసి. దాంట్లో మీరు తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కొడంగల్ ఉంది, మళ్ళీ కొడంగల్ గెలిపించుకోరని చెప్తాం మేము. గెలవని చోట ఏమని చెప్తామండి? ఈ సీట్ మనం ఈసారి తప్పక గెలవాలి. అల్లంపూర్ ఉంది, మనం ఈసారి పోయినసారి మిస్ అయినాము, ఈసారి గెలిపించుకోవాలని చెప్తారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? దాంట్లో ఏం తప్పు ఉంది నాకు చెప్పండి. అనవసరంగా దానిని వక్రీకరించేసేసి వారేదో అన్నారని చెప్పేసి వీరు దానికి అగ్రెసివ్గా పబ్లిక్గా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. వారి యొక్క తల్లి మినిస్టర్గా ఉన్నారు, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి, అడగాల్సింది. తప్పేముందండి? సార్ మీరు ఈ రకంగా మాట్లాడారు, నేను ఆస్పిరెంట్ని అని చెప్తే మేము వారు ఏమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో తెలిసిపోయేది. మీరు మైక్ దొరికింది కదా అని చెప్పేసి తీసుకొని కత్తి దువ్వుతాను నేను కొండా ఫ్యామిలీని అని చెప్తే కొండా ఫ్యామిలీ కానివ్వండి, మరొక ఫ్యామిలీ కానివ్వండి, ఇవి ప్రజలు ఎవరిని నమ్మితే వారికి ఓట్లు ఇస్తారండి. ఆ టైం వెళ్ళిపోయింది. నేను మళ్ళా చెప్తున్నాను, మీరు అనుకుంటున్నారేమో ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీలు ఉండవండి. ఒకటే ఉంటుంది, ప్రజల అభిష్టం మేరకు ఎవరు పనిచేస్తారో వారికి ఓటేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ డిఫరెంట్ ఎలక్షన్. నేను చెప్తున్నా, నేను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిన తర్వాత ఎలక్షన్ నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను చక్రి గారు. 40,000 ఓట్లు ఎవరు సాధిస్తారో వారు ఎమ్మెల్యేనండి. రాసి పెట్టుకోండి మీరు. మొత్తం 119 నుంచి 153 అయినా సరే 40,000 ఓట్లు ఎవరికి వస్తాయో వారు ఎమ్మెల్యే. ఆ రకంగా ఎలక్షన్ ఉండబోతుంది. మీరు ఈ రకంగా భ్రమల్లో ఉండకండి. భ్రమల్లో ఉండేసేసి ఇది నా సీటు, నేను ఖర్చీఫ్ వేస్తున్నా, నాకే రావాలా, నాకే కావాలా, ఇది నా కింగ్డమ్, ఇది నా సామ్రాజ్యం నడవవు. ఎవరి సామ్రాజ్యాలు నడవవండి. ప్రజల అభిష్టం మేరకు అన్ని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. నిఖిల్ రావు గారు, మీరు చెప్పండి, కాంగ్రెస్లో అంతర్గత కలహాలు మనం ఈ కొద్ది రోజుల్లో చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయినాయి. అయితే రేవంత్ రెడ్డి పాలన శైలి నచ్చకనే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు వరుసపెట్టి ధిక్కర స్వరం వినిపిస్తున్నారని మీరు భావిస్తున్నారా? మీరేమంటారు? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పాలనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల్లో ఈరోజు కొండా సురేఖ గారు కొత్త కాదు,
రాజగోపాల్ రెడ్డి గారు కొత్త కాదు, అనిరుద్ రెడ్డి గారు కొత్త కాదు. ఇదే విధంగా మీరు ఏ జిల్లాకు పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా అంతో ఇంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకతను వాళ్ళే బయట పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు అనేకం చూస్తూ వచ్చినాం. ప్రతి నెలలో చూస్తూనే ఉన్నాం. కానీ ముదిరి చిలికి చిలికి గాలివానైనట్టుగా కొండా సురేఖ గారి ఎపిసోడ్ ఈరోజు విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. నిజంగా కూడా వాళ్ళు ఇంటర్నల్గా తేల్చుకోవాల్సినటువంటి విషయం ఇది. దీంతో మా పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీకో, ఇంకో పార్టీకో, ఇంకెవరికో సంబంధం ఉన్న పరిస్థితి లేదు. కానీ ఇక్కడ 4-5 విషయాలను మనం గమనించాల్సింది ఏంటంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మా దగ్గర ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ అని. ప్రజాస్వామ్యం మరీ ఎక్కువైతే కూడా, లిమిట్ దాటితే కూడా ప్రాబ్లం ఏమవుతుందో ఈరోజు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇదే కొండా సురేఖ గారు గతంలో మా పార్టీలో కూడా పనిచేసినప్పుడు అనేక రకాలుగా ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ పార్టీని ఇరకాటంలో పెట్టడంతో పాటు వారు కూడా ఏ రకంగా అనేక మంది నాయకులకు ఇబ్బంది కలిగేలాగా మాట్లాడినో మనం అంతా చూసినాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకుల మెప్పు పొందడానికి, రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడానికి కేటీఆర్ గారిని ఏ రకంగా దూషించినరో, సినిమా హీరోయిన్లతోని ఏ రకంగా లేనిపోని సంబంధాలు అంటగట్టే ప్రయత్నాలు చేసినరో మనం చూసినాం. కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారు అంటగట్టినరు, అనేక మంది ఆ ప్రయత్నాలు చేసినారు. దాంట్లో మరీ ముఖ్యంగా ఒక మహిళ అయి ఉండి బహిరంగంగా అఫీషియల్గా మంత్రి హోదాలో ఉండి డైరెక్ట్గా సినిమా హీరోయిన్తో ఏ రకంగా లింకులు పెట్టినరో మనం చూసినాము. దానికి సంబంధించి ఆనాడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు, ఒక్క శాసనసభ్యుడు, ఒక్క మంత్రి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఎవ్వరూ కూడా ఖండించినటువంటి పరిస్థితి లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు, గతంలో మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు, అటువంటి నాయకుడిని మీరు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఒక్కరు కూడా కాంగ్రెస్ తరఫున ఖండించలేదు. చివరికి కేటీఆర్ గారే కోర్టుకు పోతే క్షమాపణ కోరినటువంటి పరిస్థితులను మనం చూసినాం. ఇదే కొండా సురేఖ గారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఓఎస్డీ విషయంలో ఏదో ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఆనాడు కూడా రేవంత్ రెడ్డి గారి మీదకి ఏ రకంగా ఇదే కొండా సురేఖ గారు కానీ, వారి భర్త కొండా మురళి గారు కానీ, మరీ ముఖ్యంగా ఇదే కొండా సుష్మిత గారు కానీ మాట్లాడినో మనం చూసినాము. ఆనాడు కూడా వీళ్ళు చక్కదిద్దాల్సిన అవసరం ఉండే, దాన్ని కూడా పక్కన పెట్టి మళ్ళీ అవకాశం ఇవ్వాలనుకున్నారో, అది ఏం మాట్లాడుకున్నారో వాళ్ళు ఇంటర్నల్గా. అయినా కూడా ఈ రోజుకు మళ్ళీ ఇదే కొండా సుష్మిత గారు చాలా బహిరంగంగా అనేక విషయాలు ముఖ్యమంత్రి గారిని కానీ, ఇంకొకరిని కానీ అన్నారు. ఆ అనడం అనేది వాళ్ళ పార్టీ అంతర్గత విషయము. ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరికి ఇయ్యరు, ఎవరిని ముందుగా అనౌన్స్ చేసిండ్రు, ఎందుకు అనౌన్స్ చేసిండ్రు అనేది పూర్తిగా వాళ్ళు చేయాల్సిన చర్చ. కానీ ఇక్కడ మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, అదే కొండా సుష్మిత గారు చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు ఫోటో పెట్టుకున్నారు, సోనియా గాంధీ ఫోటో పెట్టుకున్నారు, రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు, కొండా సురేఖ ఫోటో పెట్టుకున్నారు, కొండా మురళి ఫోటో పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా పార్టీ నాయకుల అనేక మంది ఫోటోలు మీరు ఆ బ్యానర్ మీద చూడొచ్చు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది ఏం చెప్పినారు అని అంటే, ఈ రోజు వరకు ఈ 2-3 రోజుల విషయాలను మనం గమనిస్తూ ఉంటే, ఆమెకు మా పార్టీకి సంబంధం లేదు అని. సంబంధం లేకపోతే నిన్నగాక మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగా మీ పార్టీ తరఫున ప్రచారం చేసిండ్రో, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా ప్రచారం చేసిండ్రో, ఆ తర్వాత జరిగినటువంటి అనేక సమావేశాల్లో ఏ రకంగా పాల్గొన్నారు, ఈ రోజు జరిగినటువంటి ఈ చర్చలో కూడా, ఆ కేక్ కటింగ్ ప్రోగ్రాంలో కూడా మీ నాయకులందరూ ఫోటోలు ఏ రకంగా వేసుకున్నారు. సరే, దానికి ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. వారు స్ట్రెయిట్గా ఒక విమర్శ చేసిండ్రు. ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సొంత సోదరుడికి 200 కోట్ల రూపాయల ల్యాండ్ ఏ బేసిస్లో ఇచ్చిండ్రు, ఎటువంటి అర్హత లేకుండా వేలాది కోట్లు, వందలాది కోట్ల రూపాయలు ఏ రకంగా దోసుకుంటున్నారు అన్నారు. రాష్ట్రం మొత్తం ఈ రోజు దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉండే. అది కంప్లీట్గా పక్కన పెట్టి కేవలం కొండా సురేఖ గారు కానీ, కొండా సుష్మిత గారు కానీ, రేవంత్ రెడ్డి గారినో కాంగ్రెస్ పార్టీనో ఎందుకు విమర్శ చేస్తున్నారు అనేది దాంట్లో మాత్రమే చర్చ జరిగే విధంగా వీళ్ళు ఆలోచనలు చేస్తున్నారు. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు రానున్న 10 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్తూ, రానున్న రోజుల్లో 100 సీట్లకు తక్కువ గెలిచే పరిస్థితి లేదు మా కాంగ్రెస్ పార్టీ అని అనేక వేదికల మీద మాట్లాడుతుండని మనం చూసినాం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రజలంతా ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను ఎట్లా పక్కన పెట్టింది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే, గెలుస్తారా ఓడుతారా అనేది రేపు పొద్దున ఎన్నికల్లో తేలిపోతూ ఉంటది. కానీ ఈ రోజు అది మొత్తం పక్కన పెట్టే విధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను మీరందరూ పోయి ఇదే కొండా సురేఖకు వ్యతిరేకంగా మీరందరూ ప్రెస్ మీట్ పెట్టాలి అంటే కేవలం 14-15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ వచ్చిన వాళ్ళలో కూడా ఒక్కరు కూడా రెండోసారో మూడోసారో గెలిచినటువంటి సీనియర్ శాసనసభ్యులు లేనటువంటి పరిస్థితి. కేవలం 1 టైం ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించి అదే కొండా సుష్మిత గారు చెప్తున్నట్టుగా అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారితో పాటు ఎవరైతే పార్టీలోకి వచ్చిండ్రో వాళ్ళే మెజారిటీగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ ప్రెస్ మీట్ లో కూడా ఇదే కాంగ్రెస్ కి సంబంధించి నిజంగానే సీనియర్లు ఎవరైతే ఉన్నారో, మరీ ముఖ్యంగా మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో,
ఇదే ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కానీ, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, మిగతా నాయకులు కానీ వీళ్ళెవ్వరూ కూడా ఈ రోజు వరకు శ్రీధర్ బాబు గారు కానీ అనేక సంవత్సరాల తరబడి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా దీన్ని అఫీషియల్గా ఖండించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు వాకిటి శ్రీహరి గారు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కాబట్టి ఖండించక తప్పని పరిస్థితిలో వారేదో మాట్లాడినట్టుగా వార్తలు చూస్తున్నాం తప్పితే, అంటే నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా వారు చేస్తున్నటువంటి పాలనకు వ్యతిరేకంగా ఇంటర్నల్గా ఎంతమంది శాసనసభ్యులు సఫర్ అవుతా ఉన్నారు అనేది మనకు చాలా స్పష్టంగా నిన్నటి ప్రెస్ మీట్లో తెలిసింది. అనేక మందిని అనేక రకాలుగా అన్ని ఛానళ్లలో అన్ని పత్రికల్లో వార్తలు వస్తూ ఉంటే ఉన్న శాసనసభ్యులకు దాదాపుగా 45-50 మందికి ఫోన్లు చేస్తూ ఉంటే ఒక్కరంటే ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడడానికి ముందుకు రానటువంటి పరిస్థితి. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి గారు లండన్ పోయినరో అక్కడి నుండి అమెరికా పోవాలనుకున్నారో ఆ పర్యటనను నిర్దాక్షిణ్యంగా అర్ధాంతరంగా క్యాన్సిల్ చేసుకొని వాపస్ వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కేవలం డైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కేంద్ర విదేశాంగ శాఖ వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారని బయటకు చెప్తూ నిజంగా అటువంటి పరిస్థితులు లేకుండా ముఖ్యమంత్రి గారే పర్యటన ముగించుకొని రిటర్న్ వస్తున్నారంటే రాష్ట్రంలో పరువు పోతుంది. కాబట్టి ఇటువంటి ఆలోచనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉంది, ఆ పాలనకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కానీ వారికి సంబంధించిన పచ్చ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు కానీ ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారు, ఏ రకంగా దోసుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడింది. కాబట్టి ఈరోజు కొండా సురేఖ గారి లాంటి వాళ్ళకు నోటీసులు ఇవ్వాలనో ఇంకోటి చేయాలనో వాళ్ళ ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇవే విషయాల మీద రాజగోపాల్ రెడ్డి గారు అనేక సార్లు మాట్లాడినారు కదా ఈ 30 నెలల్లో. అనిరుద్ రెడ్డి గారు అయితే ఇదే రేవంత్ రెడ్డి గారి సొంత పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు, వారి నియోజకవర్గానికి పక్కనే ఉన్న జడ్చర్ల శాసనసభ్యుడు బహిరంగంగా చెప్పిండ్రు కదా, మా ప్రభుత్వంలో 10%, 20%, 30%, 40% కమిషన్లు ఇయ్యందే ఒక్క ఫైల్ కూడా ముందటికి కదిలే పరిస్థితి లేదు అని చెప్పిండ్రు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిండ్రు. అనేక మంది శాసనసభ్యులు మాట్లాడుతూ ఉంటే ప్రేమ్ సాగర్ రావు గారు చెప్తా ఉన్నారు, జగ్గారెడ్డి గారు చెప్పిండ్రు స్టార్టింగ్లో. ఇటువంటివన్నీ పక్కన పెట్టి ఎవరైతే నిజంగానే ఈ రకంగా ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని టార్గెట్గా ఈరోజు ఆలోచన చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అయితే ఈ రెడ్డిలందరికీ కూడా ఎవ్వరికీ కూడా మీరు షోకాజ్ నోటీసులు ఇవ్వరు, సస్పెన్షన్లు ఇవ్వరు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల తరబడి పనిచేస్తున్నటువంటి కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళితుడైనటువంటి బక్క జడ్సన్ గారిని కానీ, మనలాగే ఇదే డిబేట్లలో పాల్గొనేటటువంటి కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కత్తి వెంకటస్వామి గారికి కానీ ఆగ మేఘాల మీద నోటీసులు పోతా ఉంటాయి, ఆగ మేఘాల మీద సస్పెన్షన్ ఆర్డర్లు పోతా ఉంటాయి. వాళ్ళను మాత్రమే ఎందుకట్లా సస్పెండ్ చేస్తా ఉన్నారు, మిగతా వాళ్ళ విషయంలో ఇటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి మీ కాంగ్రెస్ దగ్గర ఎందుకు లేదు? ఈ రోజు చెప్తా ఉన్నారు వీళ్ళందరి మీద ఇప్పుడు ఎవరెవరైతే బహిరంగంగా మాట్లాడినరో ఈ 5-6 మంది శాసనసభ్యుల మీద గనుక నిజంగానే చర్యలు తీసుకునేటటువంటి దమ్ము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా లేదా? స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారి మీద కానీ అనిరుద్ రెడ్డి గారి మీద కానీ చర్యలు తీసుకునే పరిస్థితి మీ దగ్గర ఉందా లేదా? దీనికి ఇప్పటి వరకు సమాధానం వస్తున్న పరిస్థితి లేకపోగా ఆ 200 కోట్లతో పాటు మీరు ఒకవేళ నాకు ఎటువంటి కౌంటర్ ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా మీరు చేసినటువంటి అనేక అక్రమాలను అవినీతి చిట్టాను పబ్లిక్ డొమైన్లో నేను బయట పెడతా అని ఇదే కొండా సుష్మిత గారు చెప్పిండ్రు. ఎస్, నిజంగానే మీరు ఈరోజు సస్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాము, కొండా సుష్మిత గారికి కౌంటర్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. దాని ద్వారా రేపు పొద్దున వారు బయట పెట్టబోయేటటువంటి అవినీతి చిట్టా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఏ రకంగా దోసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి సంబంధించిన వంది మాగదులు కానీ ఏ రకంగా దోపిడీ చేస్తూ రాష్ట్రం మొత్తాన్ని వెనక్కి నెట్టే విధంగా ఆలోచనలు చేస్తున్నారో స్పష్టంగా రాష్ట్ర ప్రజలంతా చూడబోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్. సురేష్ యాదవ్ గారు, ప్రతిపక్షాల నుంచి కాకుండా సొంత పార్టీ నేతల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుండని మీరు ఎలా విశ్లేషిస్తారు? సురేష్ యాదవ్ గారు. అన్న, ఈ ప్యానల్లో ఉన్నటువంటి అందరికి కూడా ప్యానలిస్టులు అందరికి కూడా నమస్కారం. మీకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఒకటేంటంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత కుమ్ములాటకు బాహ్య కుమ్ములాటకు ఒక పేరు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు చిదరించుకుంటున్నారు ప్రజలు అంటే గిందుకే. ఎక్కడ చూడు వర్గ పోరు, ఎక్కడ చూడు ఇదే విధంగా కొట్లాటలు, కుమ్ములాటలు, అవినీతి, ఇదంతా స్కామ్లు. ఇది కాంగ్రెస్ కాదు, ఇది స్కాంగ్రెస్ అనే విధంగా వాళ్ళే చెప్తున్నారు, మేము అనట్లేము. స్కాంగ్రెస్ అని వాళ్ళే చెప్తున్నారు. ఏ జిల్లాలో చూడండి, తెలంగాణలో గత్యంతరం లేక తెలంగాణలో ఆ పరిస్థితులను కాంగ్రెస్ అన్ని ఫేక్ అంటే తప్పుడు ప్రచారం చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయబట్టి కాంగ్రెస్ కు ఓట్లేసారు తప్ప నిజంగా కాంగ్రెస్ ను కోరుకొని కూడా ఎక్కడ ప్రజలు ఓట్లేయలేదు. రెండో అంశం,
ఇక్కడ ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ ఏ ఏ ఏ నియోజకవర్గంలో వర్గ పేరు లేకుండా ఉంది కాంగ్రెస్ పార్టీ చెప్పండి. ఒక్కడ నిమ్మలంగా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు సర్వీస్ చేసే ఒక్క ఎమ్మెల్యేని చూపెట్టండి. ఈ ప్రతి జిల్లాలలో ప్రతి మంత్రి మీరు చూసారు. ఒకనాడు బట్టి విక్రమార్కకు సింగరేణి సంబంధించిన కాంట్రాక్ట్ వ్యవహారంలో బట్టి విక్రమార్క గారికి, కోమటిరెడ్డి గారికి కొన్ని ఇష్యూస్ వల్ల ఒక ఛానల్ ఇవాళ మనం ఒక ఛానల్ తోని ఏ విధంగా రాపించిండో మనం చూసినాం. ఆ తర్వాత మంత్రులకు పడకుండా కొంతమంది మంత్రులు ఆ చెన్నూరులో ఒక మంత్రికి పడక 500 కోట్ల ఎమ్మెల్యే స్కామ్ అని చెప్పేసి మాఫియా అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే రాపించడం చూసినాం. అంతెందుకు సార్, తిరుపతి రెడ్డి ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి స్వయాన సోదరుడు తిరుపతి రెడ్డి గారు సైతం వాళ్ళ అన్నదమ్ములకు కూడా డిస్ప్యూట్స్ వచ్చినాయి సార్. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి పాలన అందిస్తుంది, ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తుంది, ఏ రకమైనటువంటి విధానం తీసుకుందో మనకు అర్థమవుతుంది. అంటే అంతర్గత విషయాల్లో ప్రజలు పాలించడంలో, ప్రజల్ని ఇది చేయడంలో ఫెయిల్ అయిందనేది మనకు అర్థమవుతుంది. రెండో అంశం ఏంది, స్పష్టంగా కొండ సురేఖ గారు వారి కుమార్తె ఓపెన్ ఛాలెంజ్ చేసింది. దమ్ముంటే సస్పెండ్ చేయమంటుంది, మీ అవినీతి బయట పెడతామంటుంది. 200 కోట్ల నుంచి 300 కోట్లు వాళ్ళ తమ్ముడికి సీఎం రేవంత్ రెడ్డి గారి కుమారుడికి ఏ విధంగా వచ్చినాయో చెప్పాలంటుంది. అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో వాళ్ళ ఓఎస్డి సుమంత్ గారు ఇట్లా బెదిరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే రాపేయడం జరుగుతుంది. వాళ్ళే టాస్క్ ఫోర్స్ వాళ్ళని బయటికి పంపించడం, వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. అంటే ప్రజలకు 5 ఏళ్ళు పాలించమని ప్రజలు మీకు ఓట్లు వేస్తే గింత చిల్లర కొట్లాటలు, గింత చిల్లర చేష్టలు చేస్తుంటే మిమ్మల్ని ఏ విధంగా ఆదరిస్తారండి? మీకు గెలవడం చేత కాక, కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రజల మనసులను గెలవడం చేత కాక, యూనిటీ చేసుకోవడం చేత కాక, ఒప్పించుకోవడం చేత కాక భారతీయ జనతా పార్టీ మీద పడి ఏడ్చుకుంటూ భారతీయ జనతా పార్టీ ఓట్ చేర్ చేసిందని చిల్లర సురేష్ యాదవ్ గారు అన్ని పార్టీలలో కూడా అంతర్గత కలహాలు ఉంటాయి, అసమ్మతులు ఉంటారు, అసంతృప్తి నేతలు ఉంటారు. కాకపోతే కాంగ్రెస్ నేతల్లో కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి బయటపడతారు, కొన్ని పార్టీలో బయటపడడం లేదు. కానీ ప్రతి పార్టీలో సహజం కదా. గింత ఘోరం ఏ పార్టీలు ఉండదు సార్, ఏ పార్టీలు ఉండదు చక్రన్న, ఏ పార్టీలు ఉండదు. మీరు చూడండి, డైరెక్ట్ ఆమె సవాల్ విసిరింది. ఇంతకు మించి ముఖ్యమంత్రికి హీనమైనటువంటి మాట ఏమనుందా? ఒక మంత్రి కుమార్తె డైరెక్ట్ సవాల్ విసిరింది. నీ అవినీతి బయట పెడతాను ఒక మంత్రి గారి కుమార్తె అన్నదంటే ఏ స్థాయిలో మీద అవినీతి పెరిగిందో అర్థం కావట్లేదు కదా. ప్రజలు దీన్ని కోరుకోలేదు కదా. బీఆర్ఎస్ వాళ్ళే స్కాములు చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళే మంచి పాలన అందించట్లేరు అని చెప్పేసి మిమ్మల్ని గద్దెనెక్కించారు కదా. ఇప్పుడు బహిరంగంగా నీకు నాకు 100 రకాలు ఉంటాయి. మీ ఛానల్లో న్యూస్ యాంకర్లకు ఉండొచ్చు, లేకపోతే వివిధ పార్టీలు కావచ్చు, వివిధ ఏ సెక్టర్లో కూడా పడని వాళ్ళు ఉంటారు. కానీ ప్రజలు ఓట్లు వేసినాక మనం జవాబుదారంగా ఉండాలి. నీ గాంధీ నీ పార్టీ ఆఫీసులో కొట్లాట చేయండి, వద్దనం. లేకపోతే మీ గాంధీ భవన్ లో కొట్లాట చేసుకోండి, వద్దనం. కానీ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు. మీరు ఏం మెసేజ్ ఇస్తారు? మీరు పాలించే చేతనైతుంది అన్నట్ట ఓపెన్ గా మీ అవినీతి బయట పెడతా నా జోలికి వస్తే మీకు దమ్ముందా అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇంత చేతగానితనమేది కదా, ఇది ఫెయిల్యూర్ కదా. ఇట్లే కదా ప్రజలు కోరుకున్నది. ప్రజలు ఏమిటి కోరుకుంటారు? మాకు మంచి పాలన అందించండి, 5 ఏళ్ళు మాకు ఈ ప్రజాప్రతినిధులు అనే వాళ్ళని ఒక జీతగాళ్ళలాగా చూసి, ఒక సేవకులుగా చూసి ఒక 5 ఏళ్ళు ఓట్లేసారు 5 ఏళ్ల కోసం. కానీ ఓపెన్ గా మీ తమ్ముడు చేయట్లేడు అవినీతి, మేము చేస్తే తప్ప అని అంటే ఇంత దుర్మార్గమైన పార్టీ ఏమన్నా ఉంటుందా సార్? సురేష్ యాదవ్ గారు, ఇంతకుముందు మీరు విన్నారా, నిఖిల్ రావు గారు ఒక విషయాన్ని చెప్పారు. ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు కాబట్టి విదేశీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని హైదరాబాద్కు వస్తున్నారు, కానీ ఆ నెపాన్ని మాత్రం బీజేపీ మీద నెట్టారని. ఏమంటున్నాంటే చేతగాక ఆడలేక ఓడిపోతామంటున్న ప్రతిదీ బీజేపీ అండి సార్. వీళ్ళు నేను గిల్లాకన ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అన్న ఎవరైతే బీఆర్ఎస్ నేత అన్న చెప్పినట్టు నిఖిల్ రావు గారు చెప్పినట్టు వాళ్ళు చేతగాక వాళ్ళ అంతర్గత వివాదాల మీద భారతీయ జనతా పార్టీ మీద నెట్టాలి. ఎలక్షన్ కు పోతే వీళ్ళు గెలవలేకపోతే ఈవీఎంల మీద నెట్టాలి, లేకపోతే ఓట్ చోరు మీద గెలవాలి, ఓట్ చోరు మీద బీజేపీ మీద నెట్టాలి. వీళ్ళ కుమ్మలాట్లా కూడా రేపు బీఆర్ఎస్ లో పుల్ల పెడుతురు అనలేదు. ఇంకా రేపు మాపో బీఆర్ఎస్ లో బీజేపీ వాళ్ళ అల్లుల్లి పెడుతురు, కావాలని క్రియేట్ చేస్తారు అంటారు. చూడండి ఇవాళ అంటే వీళ్ళు ఆడలేక ఓడిపోయి ఆ మధ్యలోనే ఓడిపోవడం కాంగ్రెస్ అలవాటు. ఇట్లాంటి చిల్లర చేష్టలు, చిల్లర విమర్శలు, చిల్లర విషయాలు చెప్పడంలో ఇప్పుడు మీరు చూడండి సార్, పిసిసి ప్రెసిడెంట్ 50 కోట్లు కొనడని వెంకటరెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, వెంకటరెడ్డి గారు అప్పుడే పిసిసి ప్రెసిడెంట్ అప్పుడే 50 కోట్ల కొనుకొచ్చుకుంటని చెప్పారు. రెండోది ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద సొంతం వీళ్ళ పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డి మనుషులే ఆ సునీల్ కొనుగోలు ఇష్టం వచ్చినట్టు వీడియోలు తయారు చేసి దొరికిపోయారు వీళ్ళు.
అంటే వీళ్ళ పాలసీ ఎప్పుడైనా అంతే, సొంత పార్టీ వాళ్ళకే పుల్లలు పెట్టుకోవాలి, సొంత పార్టీ వాళ్ళనే ఒకరికొకరు విమర్శించుకోవాలి, బాయ్ర ఇంకోటి కొట్లాడి చేసుకునే. సార్ మీకు ఇదే చూస్తున్నారు, పార్టీ ఆఫీస్ లో ఎమ్మెల్యేలు గల్లాలు పట్టుకొని మన ఫిరోజ్ ఖాన్ ఇంకెవరెవరో కొట్లాడుకుని చూశారు కదా. అంటే చేతగాని పార్టీగా కాంగ్రెస్ పార్టీగా ప్రజలు భావిస్తారు, మేము అనట్లేదు. ఎందుకంటే 5 ఏళ్ళు మీకు పాలించమని చెప్తున్నప్పుడు ఇంత ఓపెన్ గా మీకు మీ పార్టీ కార్యాలయాలు లేవా, లేకపోతే మీ పార్టీ ఆఫీస్ లేదా, మీకు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉండు, మీకు ఒక జాతీయ అధ్యక్షుడు ఉండు, మీరు అంతా పార్టీలో డిస్కషన్ చేసుకోండి మీరు. కానీ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తుంటే ఎంత, ప్లీజ్ సార్, ఎంత ఈ రాష్ట్రంలో ఎంత అవినీతి జరుగుతుందో మనం ఒక్కసారి గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. బహిరంగంగానే ముఖ్యమంత్రి గారి తమ్ముడి మీద ఒక మంత్రి బిడ్డ, ఒక కుమార్తె ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. 200-300 కోట్ల స్కాములు జరుగుతున్నాయి, ఎట్లా బెదిరిస్తారు మీ అన్నదమ్ములు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. రెండోది ఏంటంటే డైరెక్ట్ తిరుపతి రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పడట్లేదు, వాళ్ళ పంపకాల గొడవలనే. అంటే ఏ విధంగా అవినీతి జరుగుతుందో, ఏ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల సొమ్ముల్ని తీసుకుపోయి ముంచుతుందో, హైడ్రా పేరు మీద లేకపోతే ఇంకా బహిరంగంగానే బ్లాక్ మెయిల్ చేసుడు ఈ రకంగా పోతుంది. కాబట్టి ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కాంగ్రెస్ ని ఎన్నుకుంటే రేపు కార్పొరేషన్ ఎలక్షన్ రావచ్చు, రేపు ఇంకో ఎలక్షన్ రావచ్చు, ఇలాంటి వాళ్ళు ఓటేస్తే మళ్ళీ 5 ఏళ్ళు పాలించడం వదిలిపెట్టి ఈ స్కామ్ల మీద, ఈ కొట్లాట మీదనే కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. రెండో విషయం అయితే కాంగ్రెస్ ఇంకా దిగజారుతనం చేసుకోకుండా, దిగజారుతనాన్ని మర్చిపోయి ప్రజలకు సేవ చేయాలి. ఇట్లా కొట్లాటలు చేసుకొని, ఇట్లా లొల్లిలు చేసుకొని, ఇట్లా ప్రజలు ఓట్లు వేసినటువంటి ప్రజలను అన్యాయం చేయొద్దు అనేది మా యొక్క విజ్ఞప్తి అండి, బీజేపీ భారతీయ జనతా పార్టీ నుంచి, యువమోర్చా నుంచి. రైట్. నరసింహరాజు గారు, ఒక విశ్లేషకులు మీరు చెప్పండి, విదేశీ పర్యటన ముగించుకొని వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అసంతృప్త నేతల ఎపిసోడ్ను ఏ విధంగా హ్యాండిల్ చేస్తారంటారో, ఇది పార్టీలో చిలికకి ఏమైనా దారితీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీ విశ్లేషణ ఏంటి నరసింహరాజు గారు? చక్రధర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మనం కాంగ్రెస్ పార్టీ చరిత్రని 1952 అంటే మొట్టమొదటి ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి చూసినట్లయితే 89 వరకు కాంగ్రెస్ వ్యవహరించినటువంటి తీరు ఒక రకంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బలంగా ఉండటం వల్ల రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయి నాయకులను ఎదగనివ్వలేదు. కారణాలు అనేకం కావచ్చు. దేనికంటే ప్రధానమైనటువంటి కారణం తన కుటుంబం యొక్క ఆధిపత్యం ఎక్కడైతే పడిపోతుందనేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ భావం అనేటువంటిది మనం అనేక పెద్దలు చెప్పినటువంటి పుస్తకాల ద్వారా తెలుసుకున్నాం. కానీ 89లో రాజీవ్ గాంధీ అధికారం కోల్పోయిన తర్వాత దేశంలో జరిగినటువంటి రాజకీయ సమీకరణాలతో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సొంతంగా దేశంలో అంటే లోక్సభలో అధికారంలో వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకత్వం విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం తన యొక్క పందాన్ని మార్చుకున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే 2000 ఢిల్లీలో షీలా దీక్షిత్ సుమారుగా 3 టర్ములు తనే ప్రధాన ముఖ్యమంత్రిగా ఉంది. దిగ్విజయ్ సింగ్ కూడా మధ్యప్రదేశ్లో అలాగే ఉన్నాడు. కాబట్టి మనం దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు విమాన ప్రమాదం జరగకుండా ఉండి ఉన్నట్లయితే ఆ టర్మ్ అతను కంటిన్యూ చేసి ఉండేవాడు. అంటే చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, బీజేపీ వాళ్ళు చెప్పారు, అంతకుముందు కాంగ్రెస్ గారు చెప్పారు, ప్రతి పార్టీలో నుమాన్ గారు చెప్పారు. నుమాన్ గారు అసలు నేను అనుకున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి అంత చక్కగా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దేనికంటే ఆయన ఫ్యాక్ట్స్ అన్ని ఆయన చెప్పారు. మనం చెప్పడానికి కాంగ్రెస్ సంబంధించినటువంటిది ఏం లేదు. మొత్తం ఆయన ఓపెన్ గా ఒప్పుకున్నందుకు ఈ మధ్య కాలంలో నేను పాల్గొన్నటువంటి డిబేట్లలో ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి అతి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీలో ఒక వ్యక్తి అలా ఓపెన్ గా ఒప్పుకున్నారంటే హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. ఇంకా రైట్, టెక్నికల్ ఇష్యూ వల్ల జూమ్ కట్ అయినట్టుంది. అది మీరు చెప్పండి. నిఖిల్ రావు గారు, స్వయంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఒక మంత్రిని బర్తరఫ్ చేయాలని ప్రెస్ మీట్లు పెట్టి డిమాండ్ చేయడం కాంగ్రెస్ పాలన విఫలానికి ఒక నిదర్శనం అంటారా? ఖచ్చితంగా కూడా బర్తరఫ్ చేయాలన్నా అనే దానికన్నా కూడా అసలు రేవంత్ రెడ్డి గారి పాలన ఎంత గొప్పగా ఉంది, రేవంత్ రెడ్డి గారికి పార్టీ మీద కానీ వారి ఎమ్మెల్యేల మీద కానీ వారి మంత్రివర్గం మీద కానీ ఎంత గొప్ప పట్టుంది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడ. ముఖ్యమంత్రి గారు మీరు ఇంకొక విషయాన్ని కూడా గమనిస్తూ ఉంటే ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు అఫీషియల్ హ్యాండిల్లో ఒక ట్వీట్ వేస్తారు రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అఫీషియల్ హ్యాండిల్లో. ఏమని రాస్తారంటే దీంట్లో, నేను ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్, నేను హైదరాబాద్కి పోతా ఉన్నా, తెలంగాణకి పోతా ఉన్నా, ఆ పోయేది కూడా ఐ హ్యావ్ డినైడ్ దిస్ పర్మిషన్ ఫర్ మై యుఎస్ టూర్,
ఫర్ ద పొలిటికల్ రీజన్స్ అని రాసిండ్రు. పొలిటికల్ రీజన్స్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ రీజన్స్ అనేది చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తూ ఉంది. వారు నిజంగా కూడా యుఎస్కి పోవాల్సిన పర్యటనను ఈరోజు వాయిదా వేసుకొని దాన్ని క్యాన్సిల్ చేసుకొని వస్తున్నారు అంటేనే అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున ఎన్ని చీలికలు రాబోతా ఉన్నాయి, ఎన్ని లుకలుకలు బయటపడబోతా ఉన్నాయి, ఏ రకంగా అవినీతి అంతా బయటపడబోతా ఉంది. ఈరోజు ఒక్కరితో మొదలైనటువంటి ఇటువంటి అవినీతికి సంబంధించిన చిట్టా బయట పెట్టడము రేపు పొద్దున ఎన్ని వందల కోట్లు వేల కోట్లకు సంబంధించినవి బయటకు వస్తాయో ఆ భయంతోనే ఈరోజు వాపస్ మళ్ళీ తిరిగి వచ్చి ఏ రకంగానైనా నయాన్నో భయాన్నో పార్టీని కంట్రోల్లో పెట్టుకోవాలి, శాసనసభ్యులను కంట్రోల్లో పెట్టుకోవాలి, మంత్రివర్గాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, అవినీతి బయటకు రాకుండా కాపాడుకోవాలి అనేది మాత్రమే వారి ఎజెండాగా స్పష్టంగా ఈరోజు కనబడతా ఉంది. రైట్ నిఖిల్ గారు. నరసింహరాజు గారు మనకు అందుబాటులోకి వచ్చారు. నరసింహరాజు గారు ప్లీజ్ కంటిన్యూ. సారీ అండి, ఇందాక కంటిన్యూషన్. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల మీద ధైర్యంగా గతంలో మనకు 1984లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు కానీ ఆ రోజు ఉన్నటువంటి వెంకయ్య నాయుడు కానీ ప్రాస కోసం కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముఖ్యమంత్రిని మారుస్తుందంటే ఒక నాటకంలో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని ఒక పాత్రలు వేసినట్టుగా రాష్ట్రాల ముఖ్యమంత్రి మారుస్తుంది అనేటువంటిది ఆ రోజు ప్రాస కోసం చెప్పినటువంటిది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు మార్చడం అనేటువంటి చాలా తగ్గిపోయింది. కారణాలు అనేకం ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో అధిష్టాన వర్గం ఏం చర్య తీసుకుంటుంది, కొండా సుస్మిత మాటలు బట్టి ఏమన్నా తీసుకుంటుందా అంటే జూలై స్టార్టింగ్ లోనో జూన్ ఎండ్ లోనో రేవంత్ రెడ్డి గారు ఖమ్మం వెళ్ళారు. ఖమ్మం వెళ్ళి ఒక పబ్లిక్ మీటింగ్ లో ఏం మాట్లాడారంటే మనకు డీలిమిటేషన్ అవుతుంది, మనకు 119 ప్లేస్ లో 153 or 145 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి, మనకు జమిలీ ఎన్నికలు వస్తాయి, కాబట్టి 2029 వరకు మనకు 2028 డిసెంబర్లో రావాల్సినటువంటి ఎన్నికలు 2029 మేలో వస్తాయని చెప్పేసి ఒక బహిరంగ ప్రకటన చేశాడు. అంటే నేను ఈ ప్రస్తావన నేనెందుకు తీసుకొస్తున్నానంటే వాస్తవంగా డీలిమిటేషన్ అనేటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అపోజ్ చేస్తున్నాడు. అన్ని పార్టీలతో కూడగట్టి ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్ బిల్లుని మా లోక్సభలో రానివ్వకుండా ఆయన ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి డీలిమిటేషన్ మద్దతుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా నువ్వు ఎందుకు అతను పిలిచి కానీ అతనికి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు మనం చూడలేదు ఈ ఒక 1.5 month లో. కాబట్టి ఇప్పటికిప్పుడుకి రేవంత్ రెడ్డిని ఏదో చేస్తారని కానీ అలాగే మన కొండా సురేఖకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం వరకే కానీ తర్వాత ఆవిడని బర్తరఫ్ చేస్తారని కానీ ఇవన్నీ మనం కాంగ్రెస్ పార్టీలో ఈ రోజుకి రేపు ఉదయం ఏదో ఆయన హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వగానే ఇమీడియట్ గా చేస్తారనుకోవడం కొంచెం మనం భ్రమంలో ఉన్నట్టే. ఇదంతా కూడా టీ కప్పులో తుఫాన్ లాగా ఉంటుంది. మనం మీడియాలో చర్చలు చేసుకోవడానికి సోషల్ మీడియాలో పోస్టింగ్లకు మాత్రమే పనికొస్తుంది తప్ప ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ లోనో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాగానే మంత్రి గారు వెళ్ళి ఆయనకు పుష్పగుచ్చం సారీ అన్నా కూడా కాంగ్రెస్ పార్టీ సరళ ఇప్పటి దేనికంటే ఇంతకుముందు మనం కొండా సురేఖ నుంచే ఒక 2-3 ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. కాబట్టి ఇమ్మీడియట్లీగా ఈ రోజు ఏదో జరుగుతుంది అనేటువంటిది మాత్రం మనం అనుకోవటం అనేటువంటిది కొంత హాస్యాస్పదంగానే అనిపించాలి. ఈ ఓవరాల్ గా వాళ్లకు ఇంకొక 2.5 years దగ్గర టర్మ్ ఉంది. ఆ టర్మ్ వరకు రేవంత్ రెడ్డిని కంటిన్యూ చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఖ్యాతిలో ఉంటుంది. మనందరం దాన్ని అంగీకరించాలి. మన భావాలు ఏమున్నప్పటికీ కూడా మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మనకు బీఆర్ఎస్ మీద అభిమానం ఉన్నా బీజేపీ మీద అభిమానం ఉన్నా దానికి కేసీఆర్ ఫ్యామిలీ తోటి సోనియా గాంధీ తోటి ఫోటో దిగారు, అవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి. వెళ్ళారు, అయిపోయిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల యొక్క మనసులను గెలవడంలో కాంగ్రెస్ పార్టీ 2014లో 2018లో ఫెయిల్ అయింది. ఇది కూడా వాస్తవం, మనం అంగీకరించాలి. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయినటువంటి పార్టీని మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చి ఆ పాత తరం నాయకులని కొత్త తరం నాయకులందరినీ కూడా ఒక ఏకదాటిక మీద తీసుకొచ్చి ప్రజల్లో కేసీఆర్ అనబడేటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తికి ఆల్టర్నేటివ్ గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ ప్రజల్లో నిలబడినటువంటి వ్యక్తిగా మాత్రం మనం రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేయాలి. అదే రేవంత్ రెడ్డి కాకుండా వేరే వ్యక్తి ఉన్నట్లయితే 2023 ఫలితం ఎలా ఉండేదో అనేటువంటిది మనం అందరం ఆశ్చర్యపోవాల్సిన ఇట్లాగే ఉంటుందా అంటే ఏమో అని అనుకునేటువంటి స్థితి. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇందాక మన నిన్న సమావేశంలో కేవలం 20 మంది వచ్చారు, ఫలానా ఎక్స్ రాలేదు, వై రాలేదు, జెడ్ రాలేదు అన్నారు. ఇలాంటి సందర్భంలో ఉన్న 60 మంది రారు ఏ ప్రెస్ మీట్ కి. కారణం ఏంటంటే ఆయనకు బాగా బలంగా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి ఉన్నప్పుడు ఒక టీడీపీలో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడా, టీఆర్ఎస్ లో ఉన్నప్పుడా, లేకపోతే ఇంకో పార్టీలో ఉన్నప్పుడా, లేకపోతే ఆయనకు సొంతంగా ఒక 15 నుంచి 20 మంది వరకు ఆయన తీసుకొచ్చుకొని ఫైట్ చేసుకుని వాళ్ళ కోసం ఆయన ఫైట్ చేసి టికెట్లు ఇప్పించుకున్నారు.
ఆ టికెట్లు ఇప్పించుకున్నటువంటి వాళ్ళకు ఆ మాత్రం విశ్వసనీయత అనేటువంటిది ఉంటుంది. ఇక మిగిలిన ఒక 20 మంది ఉంటారు. ఆ 20 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏంటంటే హైకమాండ్ ఏం చెప్తే వాళ్ళు అదే చేస్తారు. ఇంకొక 20 మంది 25 మంది ఉంటారు. వాళ్ళేంటి వాళ్ళు ఆ టైంకి మేడం అంటే డెసిషన్ ఎలా వస్తుందో దాన్ని బట్టి వాళ్ళు మారుతుండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పక్కన లేరు అనేటువంటిది వాస్తవమే. అలానే అందరూ వ్యతిరేకంగా లేరు. కానీ ప్రభుత్వానికి కావాల్సినటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వైపు ఈ రోజుకున్నారు. అట్లాగే ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇక్కడ రెండు పార్టీల వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు పరకాలకు సంబంధించినటువంటిది ఎప్పుడో ఎన్నికలు జరుగుతుంటే ఇప్పుడు ఎలా మాట్లాడతారు రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక టాపిక్ వచ్చింది. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ శాసనసభ పక్ష నాయకుడు, ఆ నాయకుడు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేటువంటిది ఆయన ఢిల్లీలో హైకమాండ్ దగ్గర ఆయనకు పట్టుంది. ఆ పట్టుంది కాబట్టి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు సుమారుగా 20-25 మందికి కాంగ్రెస్ అంటే ఇప్పుడు వీళ్ళ రేవంత్ రెడ్డితో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు కాంగ్రెస్ కాదు. ఈవెన్ దో మనం మాట్లాడుకున్నటువంటి బర్నింగ్ పాయింట్ ఈ రోజు బర్నింగ్ టాపిక్ లో ఎవరైతే మాట్లాడుకుంటున్నామో కొండా సురేఖ కూడా లాస్ట్ 10 years 2023కి ముందు 10 years కాంగ్రెస్ లో లేదు. ఆవిడ వైఎస్ఆర్సీపీలో ఉంది, తర్వాత టీఆర్ఎస్ లో ఉంది. కాబట్టి వీళ్ళు ఎవరు ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. ఈ రోజు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు 2014లో ఓడిపోయినా 2018లో ఓడిపోయినా ఆ పార్టీని అడ్డు పెట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఒరిజినల్ కాంగ్రెస్. ఏ పార్టీలోకి వెళ్ళకుంటున్నటువంటి వాళ్ళు లాస్ట్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరు అలాంటి వాళ్ళు లేరు. కాబట్టి ఉన్న వాళ్ళలో రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన చెప్పేటువంటి అధికారం ఉంది. రేపు పొద్దున ఏంటంటే వాళ్ళ కోసం ఫైట్ చేయగలుగుతాడు అధిష్టానం దగ్గర. ఇప్పుడు మీరు నేను నాకు కావాల్సిన వాళ్ళకి మనం సీట్ ఇప్పించుకోలేము. ఆయన ఇప్పించుకుంటే క్యాపబిలిటీ ఉంది కాబట్టి రేవూరు ప్రకాష్ రెడ్డి పేరు చెప్పుంటాడు. కాబట్టి మనం దీన్ని అంతకుమించి భూతత్వంలో పెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదు. దేనికంటే బీఫామ్ ఇచ్చేది ఈయన కాదు కదా అని. కాంగ్రెస్ పార్టీలో అది కూడా వాస్తవమే. కానీ ఇప్పుడున్నటువంటి దాంట్లో బలమైన ముఖ్యమంత్రిగానే మనం అతన్ని ట్రీట్ చేయాలి. అవును, ఇది నా యొక్క రైట్. న్యూమన్ గారు, ప్రభుత్వ పాలనపైన పార్టీ బలోపేతంపైన దృష్టి పెట్టాల్సిన తరుణంలో ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో నేతల మధ్య పెరుగుతున్నటువంటి ఈ అంతర్గత విభేదాలను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందంటారు? సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ తిరిగి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి? బిఫోర్ ఐ గెట్ దేర్ చక్రి గారు, నేను ఆన్సర్ చేసే దానికంటే ముందు నేను నిఖిల్ గారికి యాజ్ వెల్ యాజ్ సురేష్ గారికి ఇద్దరికి కూడా నేను కౌంటర్ చేయదలుచుకుంటున్నాను. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వీరి మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటుంది, వారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి నిఖిల్ గారు మాట్లాడడం జరిగింది. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నానండి. ఒక వ్యక్తి మాదక ద్రవ్యాల కేసులో టెస్ట్ అయిన తర్వాత పాజిటివ్గా వచ్చినటువంటి వ్యక్తిని మీ పార్టీలో మీరు కంటిన్యూ చేస్తారా అండి? నేను మాట్లాడేటువంటి వ్యక్తి తాండూరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి మాదక ద్రవ్యాల కేసులో పాజిటివ్గా టెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి మీద మీరు డిసిప్లినరీ యాక్షన్ కింద ఆయనని పార్టీ నుంచి మీరు బహిష్కరించారా లేదా? ఈ రోజు కూడా మీ పార్టీలో కొనసాగుతున్నాడా లేదా? నెంబర్ 1. నెంబర్ 2, సురేష్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీనే అంటేనే తికమక పార్టీ అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 2-3 రోజుల క్రితము ఒక ఆర్టికల్ ఎవరు ఇచ్చారండి? ధర్మపురి అరవింద్ వెళ్ళేసేసి కాంగ్రెస్ పెద్దల్ని కలిసినాడని చెప్పేసి బండి సంజయ్ ఎవరి పేపర్లో ప్రింట్ చేయించినాడండి? మీ ఇద్దరికి మధ్యలో సఖ్యత లేక 8 మంది ఎంపీలు ఆడ ఢిల్లీలో కూర్చొని మేమందరం ఒకటే పార్టీలో ఉన్నామని చెప్పేసి ఎవరు వేయించుకున్నారండి? మీరా అండి మీరు మాట్లాడేది? ఒక వైపు లాగితే ఇంకో వైపు లాగుతున్నారు. ఇక మీరు కూడా మా రాజేందర్ మీద ఒకళ్ళు లాగుతాడు, ఇటు వైపు నుంచి వీళ్ళిద్దరు లాక్కుంటారు, ఇక మీరు వచ్చేసి మా గురించి మాట్లాడతారు. ఎందుకండి ఈ రకంగా మాట్లాడకండి. పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి, డిసగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి. దానిని ఎలా ముందుకు తీసుకెళ్తారా అని చెప్పేసి పార్టీ హెడ్స్గా ఉన్నటువంటి రెస్పాన్సిబుల్ పీపుల్ డిసైడ్ చేస్తారు. ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు తెల్లవారుజామున రాబోతున్నారు. వారు వచ్చిన తర్వాత సమీక్ష చేసుకుని ఈ పెనుకప్పుల తుఫాన్ అని చెప్పేసి వారు మాట్లాడారు. ఎస్, 100% అలా కూడా కావచ్చు. న్యూమన్ గారు, ఇక్కడ నిఖిల్ రావు గారు ఏమన్నారంటే జడ్సన్ పైన కత్తి వెంకటస్వామి మీద తీసుకున్నటువంటి తక్షణ చర్యలు ఎందుకు ఒక మినిస్టర్ మీద తీసుకోలేకపోతున్నారు? వారికో న్యాయం వీరికో న్యాయమా అని. చిన్నన్న ఇస్ ద సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ అవర్ పార్టీ. చిన్నన్నని డిసిప్లినరీ యాక్షన్ కింద వారిని పిలవలేదా అండి? నేను ఏమంటానంటే లిమిట్స్ అనేవి ఉంటాయండి. ప్లీజ్ అండర్స్టాండ్, వారి యొక్క సివియారిటీ ఆఫ్ ది క్రిటిసిజం ఈజ్ ఇంపార్టెంట్. వారు ఎంతవరకు మాట్లాడారా అని చెప్పేసి నిందారోపణలు ఎవరైనా చేస్తున్నారో దాని గురించి వారు మాట్లాడాల్సింది చూస్తారు. ఇవన్నీ చూసి మాట్లాడతారండి. ఇప్పుడు కత్తి వెంకటస్వామి గారు మాట్లాడుతూ ఇందాక ప్యానెల్లో వారు వచ్చేవారు, ఇంతకుముందు కూడా వారు ప్యానెల్స్లో వచ్చేవారు. వాళ్ళని పిలిచిన తర్వాత ఈ స్టిల్ ఇన్ ద పార్టీ.
ఈరోజు కూడా పార్టీలో ఉన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో వారు ఒక మెంబరు, వారు ఒక కోఆర్డినేటర్, వారికి ఒక నియోజకవర్గం ఇవ్వడం జరిగింది. అంటే నేనేమంటానంటే ప్రతి ఒక్కరికి లిమిటేషన్ బౌండరీస్ అనే ఉంటుందండి. అది స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, పార్టీ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, మరెక్కర ఉన్నా సరే డిసిప్లిన్తో ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. ఆ డిసిప్లిన్ తట్టిన సురేష్ గారు ఇస్తాను, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. సురేష్ గారు ఇక మీరు మాట్లాడకండి. సుబ్రహ్మణ్య స్వామి లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు నరేంద్ర మోదీ మీద. పిల్లల రేపిస్ట్ల దగ్గరికి పోతున్నాడు. జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి నరేంద్ర మోదీ మీద క్లియర్గా చెప్తున్నాడు. ఏ పార్టీలో ఉన్నాడని సుబ్రహ్మణ్య స్వామి? బీజేపీకి అఫిలియేటెడ్ పార్టీ, బీజేపీకి కొనసాగినటువంటి మాజీ ఎంపీ కాదా అండి? నేను ఏమంటాను అని అంటే, మందిది ఒక అవతల పక్కకి చూపిస్తేనేమో అది క్రిటిసిజం, మన వైపు చూపిస్తేనేమో ఏం కళ్ళు మూసుకొని కూర్చుంటారు. అట్లా కుదరదు. నేను ఒక మాట మాట్లాడతానండి సార్, మధ్యన వచ్చినందుకు ఇంటరప్ట్ అయినందుకు సారీ. నేను ఏమంటున్నానంటే, భారతీయ జనతా పార్టీలో మరి ఇంత బహిరంగ కొట్లాట, గల్లలు పట్టుకుని కొట్లాట అంత నీచపు సిస్టమ్ లేదు సార్. రెండో విషయం, నేను ఒక మాట పొడుస్తారు కదా, కత్తులు పొడుస్తారు కదా. అరవింద్ అండ్ బండి సంజయ్ మధ్యలో చక్రి గారు ఒక్కసారి అవకాశం ఇవ్వాలండి. చక్రి గారు ఒక్కసారి అవకాశం ఇవ్వాలి నాకు. వారు ఇంతకుముందు తీవ్రమైన ఆరోపణలు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నుమాన్ గారు ఏమంటారంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారికి సంబంధించి ఏదో కేసుకు సంబంధించి పట్టుబడి జైలుకు పోయినరు. జైలుకు పోయిన తర్వాత మీ పార్టీలో ఏ రకంగా కంటిన్యూ అయినరు, అది మీ పార్టీలో జరిగితే న్యాయం, మా పార్టీలో జరిగితే అన్యాయమా అని అడుగుతా ఉన్నారు. మా పార్టీకి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి గారి ఇష్యూ పబ్లిక్ డొమైన్ కి రాగానే, టీవీలలో బ్రేకింగ్ న్యూస్లు రాగానే ఇమ్మీడియట్ గా షోకాజ్ నోటీస్ పోయింది. ఇమ్మీడియట్ గా పార్టీ లెటర్ హెడ్ తో షోకాజ్ నోటీస్ పోయింది. ఈ రోజు నుండి వినాలి మీరు అంటున్నా, అఫీషియల్ గా చెప్పినాం. దీంట్లో మేము ఫర్దర్ గా ఆర్డర్స్ ఇచ్చేంత వరకు పార్టీ కార్యక్రమాల్లో మీరు అసలు పాల్గొనకూడదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్ గా అక్కడ వేరే ఇన్ఛార్జ్ పెట్టినాము. శ్రీశైల్ రెడ్డి గారు అనే ఇన్ఛార్జ్ ని ఇమ్మీడియట్ గా పెట్టినాము. గత 4-5 నెలలకు సంబంధించి అఫీషియల్ గా శ్రీశైల్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఈ రోజు పనిచేస్తా ఉన్నారు. క్లీన్ చీట్ వచ్చేంత వరకు రోహిత్ రెడ్డి గారు పబ్లిక్ డొమైన్ కి పోకూడదు, పార్టీ కార్యక్రమాల్లో మీరు ఇన్వాల్వ్ కాకూడదు అని క్లియర్ గా చెప్పినాం. మేము నాలెడ్జ్ లేకుండా మీరు ఏది పడితే అది వచ్చి పక్క పార్టీల మీద మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తామంటే తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారండి? ఇప్పుడు నేను బీజేపీ గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. భారతీయ జనతా పార్టీ ఆస్పిరెంట్ గా రాష్ట్ర అధ్యక్షుడికి ఆశించినప్పటికీ కూడా ఇవ్వకపోయినా కూడా నెక్స్ట్ డేనే రామచంద్రరావు గారికి అనౌన్స్ చేసిన నెక్స్ట్ డేనే పోయి ప్రశంసలు చేసినటువంటి వ్యక్తులు మా దాంట్లో ఉన్నారు. ఈటల రాజేందర్ గారు మీరు చూసినారు. అదే విధంగా ఈ రకమైనటువంటి ఎన్నో ఉదాహరణలు, ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ తప్పులు వాళ్ళు చూసుకోలేక మా పార్టీల మీద ఇది ఎక్కడ సార్? నేనేమంటున్నాం, మీరు స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఫ్రాడ్ లేకపోతే ఆ అమ్మాయి గారు, ఆ సుష్మిత గారు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు? మిమ్మల్ని మీ ఫ్రాడ్ చేయబట్టే, మీరు ఇట్లా మోసం చేయబట్టే, మీరు ఇట్లా అవినీతి చేయబట్టే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టున్నాం. దానికి భారతీయ జనతా పార్టీ నెట్టుకొచ్చడమే సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఈ రకంగా ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వాళ్ళు తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో చూపెట్టండి సార్, ఇండియాలో కూడా చూపెట్టండి సార్. ఈ విధంగా ఒక పార్టీలో ఉంటే ఒక ఓపెన్ స్టేట్మెంట్ గా పిసిసి ప్రెసిడెంట్ అమ్ముకున్నాడని ఒక ఆయన అంటాడు. అదే విధంగా అసలు మహిళల మీద ఒక పిఏతో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ వేరీ సత్యపాల్ మలిక్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి సురేష్ గారు, ప్రతి పార్టీలో అంతర్గత కలహాలు ఉంటాయి, అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం. ఎందుకు ఇచ్చినాడు? ఎట్లా చచ్చిపోయినాడు? కంప్లీట్ కానివ్వండి, ఇట్లా మధ్యన అడ్డుపడితే మీరు ఇంటర్ఫీర్ అయ్యారండి. మీరు మా పార్టీ గురించి తీసుకొని మీ జరిగిన పరిణామాలు మీరు సరిదిద్దుకోవాల్సింది పోయి అవతల పార్టీల మీద నెట్టకండి. బహిరంగంగా ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఈ స్టేట్మెంట్ ఇస్తే రేపు వీళ్ళు అధికారులు ఏం పాటిస్తారు? ప్రజలకేం న్యాయం చేస్తారు? మీకు బాధ్యత ఉన్నదా లేదా? 5 సంవత్సరాలు మీకు ఓట్లు వేసినప్పుడు బాధ్యతగా ఉండాలా లేదా? ఒక మంత్రిగా ఉండి, ఒక మంత్రి బిడ్డ అయి ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు ఇంత ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తే ఒక్కరు కాదు, జిల్లాకు 1, జిల్లాకు 2, జిల్లాకు 3 ఇట్లా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తే ఎట్లా సార్?
ఈ మీ ప్రభుత్వం ఉంటుందా అసలు? మీ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ నడిపే చేతన అవుతుందా, లేకపోతే ముఖ్యమంత్రి ఫెయిల్యూరా, మీ పార్టీ ఫెయిల్యూరా? ఈ రకంగా పోయి మీరు ఇది చేసుకొని అవతల పార్టీలు నెట్టడం సమంజసం కాదు సార్. రెండోది మేమేం అడుగుతున్నాం ఇక్కడ ఈ రకంగా ఇంత స్టేట్మెంట్ జరిగితే అసలు ఈ అవినీతి ఎందుకు పుడుతున్నది? ఒక ముఖ్యమంత్రి గారు సోదరుడు స్వయాన 200-300 కోట్లకు ఇది అని చెప్పేసి ఒక ప్రైవేట్ కంపెనీకి ఈయనకి ఏదో ఇచ్చిరని కట్టబెట్టిరని చెప్పేసి ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తుంది. దానికి సమాధానం చెప్పండి. అంటే ఈ రకంగా కంక్లూడ్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి సోదరుడు పైన వస్తున్నటువంటి ఆరోపణలను కంక్లూడ్ చేయండి ప్లీజ్. లెట్ మీ కంక్లూడ్. ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఇష్యూస్ అనేవి ఉన్నాయి, వాస్తవం. 100% ఇష్యూస్ విల్ బి రిజాల్వ్. ప్రతి ఒక్క ఇష్యూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో మొత్తం 10 యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ లో 119 కాన్స్టిట్యుయెన్సీస్ లో ఏ ఇష్యూస్ ఉన్నా సరే పార్టీ పరంగా కానివ్వండి ప్రభుత్వ పరంగా కానివ్వండి అతి త్వరలో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రిజల్యూషన్ కమిటీ ముందు పెట్టిన తర్వాత ప్రతి ఒక్క ఇష్యూని అన్ని రిజాల్వ్ చేసి ప్రజల కోసం పనిచేస్తుంది ఈ ప్రజాప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ న్యూమన్ గారు, థ్యాంక్ యూ నరసింహరాజు గారు, థ్యాంక్ యూ నిఖిల్ రావు గారు, థ్యాంక్ యూ సురేష్ యాదవ్ గారు. అందరికీ పేరు పేరున ఇది వాట్ ఈస్ ప్రైమ్ టైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.